హాయ్ అండి, నేను మీ కడప అమ్మాయిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మేము ఆలయం దర్శనం చేసుకునే దానికన్నా వచ్చామండి. మా ఇంటి అమ్మవారు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అమ్మవారి గురించి, విశిష్టత గురించి ఎవరో కాదండి, చౌడేశ్వరి అమ్మవారు మా ఇంటి దేవత అన్నమాట. కాబట్టి మేము పెళ్ళైనాక అట్లా వడి బియ్యం పెట్టడానికి వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఆలయ రహస్యం, భక్తుల కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ ఉండిపోయారండి. పూర్వం స్థలపురాణం ఏంటంటే, పూర్వం పనగాన్పల్ల నందవరం గ్రామంలో ఒక రాజు ఉండేవారు. ఆ రాజు సిద్ధుడు ప్రసాదించిన వరంతో పాదలేపనం ఇచ్చారు. దాంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేవారు. ఆయన భార్య సమేతంగా వెళ్ళారండి ఒకరోజు. అప్పుడు పాదలేపనం ఉండేది తడారిపోయిందనమాట. దానికి బ్రాహ్మణులు అక్కడే ఉండిపోయారనమాట. రాజు వాళ్ళు ఆ రోజు ఉండిపోవాల్సి వచ్చింది. కాబట్టి బ్రాహ్మణులు, మీరు వెళ్ళండి, మేము దానికి మేము చేస్తాము పరిహారం అని చెప్పి పంపించారు. వాళ్ళు వచ్చేసారు. తర్వాత చూసేయండి అమ్మవారు ఎలా ఉన్నారో. ఏమేనండి, కాశీ విశాలాక్షి కాశీ నుండి ఇక్కడ ఉండిపోయారు. అది ఎలా అనేది, చౌడేశ్వరి మాతగా ఎలా ఉండిపోయారు అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. చూడండి, దర్శనం చేసేసుకోండి. అమ్మవారు ఉగ్రరూపంతో బాగుంటారు. ఇక్కడ ఆ రాజు ఎండిపోయేసరికి బ్రాహ్మణులు పరిష్కారం చేసి పంపిస్తారు. తర్వాత కాశీకి కరువు వస్తుందండి. అప్పుడు బ్రాహ్మణులు రాజు వద్దకు వస్తారు. ఈయన ఇచ్చింటారనమాట మాట. నేను మీకు ఇచ్చానని మాట ఏంటి, ఎవరు సాక్ష్యం అని చెప్తారు. అప్పుడు అమ్మవారి సాక్ష్యం, కాశీ విశాలాక్షి అమ్మవారి సాక్ష్యం అని బ్రాహ్మణులు అమ్మవారిని పిలుచుకొని వస్తూ ఉంటారండి. బ్రాహ్మణులు వెన్ను తిరిగితే అమ్మవారు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి బ్రాహ్మణులు తీసుకొచ్చే మార్గంలో బ్రాహ్మణులు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు అమ్మవారు నందవరంలో ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు రాజు అమ్మవారిని ఇక్కడికి రప్పించడానికి నేను ఇలా చెప్పాను అని వాళ్ళకి చెప్తారనమాట. కాబట్టి అప్పటి నుంచి అమ్మవారు కాశీ విశాలాక్షి చౌడేశ్వరి మాతగా నందవరంలో ఇలా స్థిరపడిపోయారండి. అమ్మవారికి ఇందాక చెట్టు చూశారు కదండి, అక్కడ సంతాన వృక్షం అండి. అది ఎవరికైనా సంతానం లేని వాళ్ళు అలా ముడుపులు కడితే పిల్లలు కలుగుతారని ఎవరైనా ఈ ఆలయం దర్శించుకోని వాళ్ళు వెళ్ళి దర్శించేసుకోండి.